ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు మన మొబైల్లో ఒక బెస్ట్ ఎడిటింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. యాక్చువల్గా అందరూ కూడా కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే యూస్ చేస్తూ ఉంటారు యూట్యూబర్స్. అయితే దాంట్లో ఏంటంటే మనకు వచ్చిన ప్రాబ్లం, మనం ఆ యాప్ని అయితే వాటర్ మార్క్ లేకుండా యూస్ చేయాలంటే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నేను మ్యాక్సిమం అందరికీ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే మీరు కైన్ మాస్టర్ని పర్చేస్ చేయండి అని రికమెండ్ చేస్తున్నాను. కానీ ఏంటంటే ఎవరైతే డబ్బులు పెట్టాలి అంటే డబ్బులు పెట్టకూడదు అనుకుంటారో, అయితే డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటూ ఉంటారో వాళ్ళు మోడ్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈరోజు ఒక అప్లికేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్ టోటల్గా ఫ్రీ అనమాట. అండ్ దీని యొక్క సైజ్ కూడా, ఫైల్ యొక్క సైజ్ కూడా చాలా చిన్న ఫైలే. అంటే మీరు ఎంత లో కాన్ఫిగరేషన్స్ ఉన్న ఫోన్లో అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీకు వితౌట్ వాటర్ మార్క్. నాకైతే ఈ అప్లికేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో నాకు బాగా స్పెషల్గా నచ్చింది ఏంటంటే మనం వన్ క్లిక్తో కలర్ కరెక్షన్ చేయొచ్చు. అంటే లట్స్ని యూజ్ చేసుకొని ప్రీసెట్స్ ఏవైతే లట్స్ ఉంటాయో ఆ లట్స్ని మనం ఫోటోషాప్లో కానీ లేకపోతే లైట్ రూమ్లో కానీ లట్స్ని క్రియేట్ చేసి మనం కలర్ కరెక్షన్ అయితే చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వీడియో అయితే చూడొచ్చు. ఈ రకంగా ఉన్న వీడియోని యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ రకంగా ఉంటుంది ఫోటోస్, దాన్ని నేను ఈ రకంగా కలర్ కరెక్షన్ అయితే చేస్తాను అనమాట. ఇదంతా కూడా మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. నేను యాక్చువల్గా పీసీలో అయితే చేస్తాను. ఇప్పుడు మీకు మొబైల్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా నేను కలర్ కరెక్షన్ గురించి అయితే సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ప్రీసెట్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని లట్గా చేంజ్ చేయడం కూడా మీకు చూపించాలి. కాబట్టి అదంతా ఒక వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోకి నేను 1000 లైక్స్ని అయితే టార్గెట్ పెడుతున్నాను. 1000 లైక్స్ని అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా నేను చేస్తాను అనమాట. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాప్ నేమ్ వచ్చేటప్పటికి విఎన్ ఎడిటింగ్స్ యాప్ అనమాట. విఎన్ ఎడిటింగ్ అనమాట. ఈ యాప్ వచ్చేటప్పటికి చూడడానికి ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఈ రకంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మనం మన ఎడిటింగ్ యాప్ని మనం కైన్ మాస్టర్ని ఈ రకంగా యూజ్ చేసేవాళ్ళం. కానీ దీన్ని ఏంటంటే మనం వర్టికల్గా యూజ్ చేయాలన్నమాట. ఈ రకంగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తాను. నా ఆల్రెడీ నేను చేసిన కొన్ని ఫైల్స్ని అయితే నేను ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను, అయితే చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ నేను ఒక వీడియోని అయితే పెట్టాను, అది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినట్టయితే మనకి చూడడానికి ఈ విధంగా ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మ్యూజిక్ అని చెప్పేసి, టెక్స్ట్ అని చెప్పి, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రకంగా మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు అండ్ వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసిన ఇది వచ్చేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ కలర్ కరెక్షన్ అయితే చేశాను అనమాట. యాక్చువల్గా కలర్ కరెక్షన్ అనేది ఇక్కడ మనకి ఫిల్టర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే టెంప్లెట్స్. ఇవి ఏంటంటే ఆన్లైన్ టెంప్లెట్స్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అవసరం అది మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు. మనకి ఇక్కడ ఏంటంటే మన వీడియోలో ఇంపార్టెంట్ ఏంటి, మనం వీడియోలో అందంగా కనిపించడం, కలర్స్ అవి బాగుండడం, మన వాయిస్ అండ్ మనం ఏమైనా కొన్ని సందర్భాల్లో ఎడిటింగ్ చేసే ఎడిటింగ్స్ అనేవి మనకి కావాలి. కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. క్రాప్, స్ప్లిట్ ఇవన్నీ ఉంటాయి, క్రాప్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి నార్మల్గానే. అండ్ ఇక్కడ స్పెషల్గా ఉండేది ఏంటంటే లట్స్ అండ్ స్పీడ్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ ఫిల్టర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ అనే ఆప్షన్లో మీరు చూసుకున్నట్టయితే కేవలం ఇక్కడ A1, A2 ఇవి మాత్రమే ఉంటాయి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు. ఇక్కడ స్నాప్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను కస్టమైజ్ చేసిన ఒక లట్ అనమాట. ఆ లట్ అనేది ఇందులో నేను వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒరిజినల్ వీడియో అనేది మీకు ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. నేను దీన్ని ఎడిట్ అంటే దీనికి లట్ అప్లై చేయడం వల్ల, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా లట్ అనేది నేను వేసిన తర్వాత వీడియో అనేది ఈ రకంగా మారిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నేనైతే దీన్ని ఒకసారి ప్లే చేస్తాను. చూస్తే మీకు ఈ రకంగా లట్ వేసిన తర్వాత ఈ రకంగా అయితే మీకు మారిపోయింది అనమాట. ఈ లట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను తర్వాత వీడియోలో చెప్తాను కదా. అండ్ ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి స్పీడ్ అనమాట. ఈ స్పీడ్ ఏంటంటే మనం స్పీడ్ అంటే స్మూత్గా మనం వీడియోని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే మనం వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని మనం ఫాస్ట్ కానీ స్పీడ్ కానీ చేసేటప్పుడు స్మూత్గా చేయొచ్చు అనమాట. మిగతా యాప్స్లో ఏంటంటే మనకి తెలిసిపోతుంది అది ఫాస్ట్ చేసినట్టు, స్లో చేసినట్టు. ఇందులో ఏంటంటే కొంచెం సినిమాటిక్గా ఉంటుంది అనమాట. అంటే అంత ప్రొఫెషనల్గా వస్తుంది అనమాట మనం చేసేటప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ రకంగా కర్వ్స్ అని చెప్పేసి ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఏ యాప్లో చూసుకున్నా కానీ అక్కడ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏంటంటే కర్వ్స్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఏంటంటే దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనం పైకి తీసుకెళ్ళినప్పుడు ఇది స్పీడ్ అయింది ఇక్కడ వీడియో అయితే. అండ్ మనం దీనికి కిందకి తీసుకెళ్తే ఇక్కడ స్లో అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు స్లో అయితే అయింది కదా. ఈ రకంగా మనకి ఫాస్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా వీడియోని స్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఇది ఏంటంటే ఇక్కడ నేను వేరే వీడియో అయితే చూపిస్తాను, ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వీడియో చూసుకున్నట్టయితే ఒక వీడియో అయితే ఉంది, స్కేటింగ్ చేసే వీడియో. ఈ వీడియోని అయితే నేను ఒకసారి ఆల్రెడీ ఇక్కడ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫాస్ట్ చేస్తాను ఇక్కడ వీడియోని. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోని ఫాస్ట్ అయితే చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్లో చేశాను. మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ రకంగా.
ఈ రకంగా మనం మన వీడియోని మనకి తగ్గట్టుగా ఏదైతే మనకి కావాలో, మనకి వీడియో కావాలో ఆ రకంగా మనం ఇందులో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎవరైతే ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నాను. అండ్ అదేవిధంగా అన్బాక్స్ చేసే వాళ్ళకి, ఎవరైతే అన్బాక్సింగ్ వీడియోస్ కానీ అంటే ఇంకా వేరే వేరే రకాల వీడియోల్లో మనం ట్రాన్సాక్షన్స్ అంటే మనం వీడియోని ఈ రకంగా చూస్తున్నారు కదా, ఫ్లిప్ చేయొచ్చు, వీడియోని ఫ్లిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. వీడియో స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇవి మన క్రియేటివిటీకి తగ్గట్టుగా మనం యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ యూస్ చేసుకుని మనం నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకా మనకి క్రోమాకి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఏదైనా గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియోని యూస్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియోని పెడుతున్నాను. ఇది గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన వీడియో. ఇక్కడ ఒక లోయర్ థ్రెడ్ని అయితే యాడ్ చేశాను. ఈ గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన ఏదైనా వీడియో పెట్టినప్పుడు మనం అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ని రిమూవ్ చేయాలన్నప్పుడు సింపుల్గా మనకి ఇక్కడ క్రోమా అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుని మనం ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని పిక్ చేసుకుంటే జస్ట్ మనకి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనం దానికి ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇందులోనే కీ ఫ్రేమింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కీ ఫ్రేమింగ్ అనే ఆప్షన్ యూస్ చేసుకుని మనం ఏదైతే మన వీడియో ఎట్లా అయితే మూవ్ చేయాలనుకుంటున్నాం, మనం అంటే దాన్ని ఎక్కడి వరకు మూవ్ చేయాలనుకుంటున్నాం ఏంటి అవన్నీ కూడా కీస్ అనేవి కూడా కీ ఫ్రేమింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ కీ ఫ్రేమింగ్ అనే ఆప్షన్ కేవలం పెద్ద పెద్ద అప్లికేషన్స్లోని, పెద్ద పెద్ద కంప్యూటర్ సాఫ్ట్వేర్స్లో మాత్రం ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్ అప్లికేషన్లో కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వీటన్నిటి గురించి నేను క్లియర్గా వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ మోషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనకి మన వీడియో యొక్క అంటే ఏదైతే మనం వీడియో ఎంటర్ అయ్యేది ఉంటుందో అది అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మోషన్ అనే ఆప్షన్ యానిమేషన్ అనమాట, యానిమేట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం కొత్త క్లిప్పింగ్ని యాడ్ చేస్తామో అంటే మీకు మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఏవైతే కైన్ మాస్టర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో స్పెషల్గా మనకి ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆప్షన్స్ కూడా మనకి చాలా ఉంటాయి అనమాట. మనం ఎడిట్ చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పడానికి రెండు రీజన్స్. ఒకటి, వాటర్ మార్క్ ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీసెట్స్ని యూస్ చేసుకోవచ్చు, కలర్ కరెక్షన్ అయితే చేయొచ్చు అనమాట. ఈ అప్లికేషన్లో నాకు ఇవైతే చాలా బాగా అనిపించాయి. ఒకసారి ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఎడిట్ చేసిన తర్వాత కూడా ఇది మీకు నచ్చిందని 100% అయితే నాకు చెప్తారనమాట. కాబట్టి ఈ వీడియో కింద గైస్, ఈ వీడియోలో నేను ఒక మంచి అప్లికేషన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశానని అనుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.